పోయి అమ్మ పడవ పోయమ్మ పోయమ్మ నాయన ఈ ఏరియాలో కనబడ్డారంటే నరికేస్తాను మిమ్మల్ని. ఒరే నాగా నిన్ను ఒకటి అడుగుతా, చెప్పు. పెళ్లి కాని అమ్మాయికి టైట్ గా ఉంటుంది, పెళ్ళైన అమ్మాయికి లూజ్ గా ఉంటుంది, ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అరే మీ ఇద్దరు నాకు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? చిందండి వయ్యారి. అబ్బాయి ఎంత ఊపినా అమ్మాయికి సాటిస్ఫై అవుతుంది, ఏంటది? ఇట్లా తయారైతున్నా నువ్వు రోజు రోజు. ఏ ఆన్సర్ తెలిస్తే చెప్పండి రా, లేకపోతే గమ్మున ఉండండి. తెలీదా మీ ఇద్దరికి? నాకు తెలీదమ్మా. నీకు తెలిస్తే కామెంట్ చేయండి. గుండెగా తెలీదు, అదే పని ఉంటుంది అలాగ కామెంట్ చేసుకుంటూ. సర్లే హరే లంజాడుకుల్లారా, ఎట్లున్నారా? ఓ లాంజా బాగున్నావు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీకెవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి, ఇప్పుడే ముద్దు పెట్టేస్తా. నీ అక్క తన కొత్త నువ్వు బెంగవుడు మొక్కం చూడరా. ఏరా టీ తాగుతావా? నువ్వేం తాగుతావులే, ఆంటీ జాకెట్ లో పాలు తాగేవాడివి. ఓసే లంజే, సరే గాని నీ జాకెట్ లో పాలు ఎంత మందికి ఇచ్చావు అది చెప్పు ఫస్ట్. ఓకే, వాడు ఎట్లానో చాయ్ తాగుడు, ఆంటీ జాకెట్లలో పాలు తాగుతాడు కదా. ఇలా అని నువ్వు ఎంత మందికి ఇచ్చావు, నీ జాకెట్ లో పాలు ఎంత మంది తాగారు? సరే ఈసారి అయితే వాడి జిప్ ఓపెన్ చేసి నీ నోట్లో పెట్టుకో, నీకైతే డైరెక్ట్ పెరిగే. ఓకే, వేసేసాడు, బాగా వేసేసాడు. బావా దున్నపోతుల కాడికొచ్చిన. ఇంకెందుకు లేట్ మళ్ళా దునిపించుకో. ఏం మాట్లాడుతున్నావురా? ఎండాకాలం వచ్చిందిగా, వేసుకుంటున్నారా? అదే ఏసీలు. ఉడకపోస్తుందిగా, వేసుకున్నావా లోపల? అదే రూమ్ లో ఫ్యాను. ఇదేవతిరా ఏమన్నా? యాడ దొరికింది సంతరా ఇదే? గుంట మంచి పొంగు మీద ఉంది. తల్లి పెళ్ళైందను కదా నువ్వు, సహములు చూపిస్తే తిరగడం దానికి. శ్రీ నిన్న ఒకటి అడుగుదా? అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అబ్బాయిల ప్యాంట్లో ఉండేది అమ్మాయిల ప్యాంట్లో లేనిది, ఏంటది? పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము. ధనుష్, అరే ధనుష్ గొప్పోని సెలెక్ట్ చేసుకున్నావు రే. ఎడయకవయ్యా కోనేటిరాయడా, పొడగంటి మయ్యా పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము చాలు.